గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్, జేడి చక్రవర్తి, ఫరియా అబ్దుల్లా లీడ్స్ గా శ్రీ విష్ణు స్పెషల్ రోల్ లో కశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన వ్యాకీ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో దరహాస్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట. పెద్దగా టెన్షన్స్, కాంప్లికేషన్స్ లేని సింపుల్ లైఫ్ లీడ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. తనకు గర్ల్ ఫ్రెండ్ ఉంటది. అయితే యుఎస్ లో సెటిల్ అయిన వాడికే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారని వాళ్ళ నాన్న కండిషన్ పెట్టడంతో కష్టమైనా ఒప్పుకొని మనోడు యుఎస్ వెళ్తాడు. కానీ ట్రంప్ కొత్తగా తెచ్చిన పాలసీ వల్ల మనోడి వీసాని క్యాన్సిల్ చేసి ఎయిర్పోర్ట్ నుంచే తన్ని ఇండియా తరిమేస్తారు. దాంతో ఊళ్ళో పరువు పోవడంతో పాటు తన గర్ల్ ఫ్రెండ్ తనను వదిలేస్తుంది. దెబ్బకి డిప్రెషన్ లోకి వెళ్లిన మనోడు ఎలాగైనా ట్రంప్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. దానికి ఒక క్రేజీ ప్లాన్ ని కూడా సిద్ధం చేస్తాడు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి భైరవదాస్ అనే వ్యక్తి సహాయం కోరతాడు. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ప్లాన్ లో బ్రూటల్ ధర్మ అనే ఓ రూత్లెస్ రౌడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? ట్రంప్ మీద పగ తీర్చుకోవడానికి దరహాస్ వేసిన ప్లాన్ ఏంటి? దీనికి భైరవదాస్ చేస్తున్న సహాయం ఏంటి? అసలు ఈ భైరవదాస్ ఎవరు? తను ఏం చేస్తుంటాడు? ఈ ప్లాన్ లో బ్రూటల్ ధర్మ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? ఇంతకీ ఈ కథలో శాలిని పోషించిన పాత్ర ఏంటి? చివరికి రివెంజ్ ప్లాట్ ఎన్నెన్ని మలుపులు తిరిగిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్ లో మాత్రం నవ్వి నవ్వి అలసిపోయా. వ్యాకీ స్టోరీ, క్రేజీ క్యారెక్టర్స్, ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉన్న స్పూఫ్ ఎపిసోడ్స్ తో ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే ఓకే అనిపించింది. సినిమా స్టార్టింగ్ ఒక 10-15 నిమిషాలు తప్ప మిగిలిందంతా మోస్ట్లీ ఫ్లాష్ బ్యాకే. దీన్ని కేజీఎఫ్ స్టైల్లో రివీల్ చేసుకుంటూ వెళ్లటం హిల్లేరియస్ గా అనిపించింది. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో యుఎస్ వెళ్లాలని డిసైడ్ అవ్వటం, ఈ ప్రాసెస్ లో నేను అమెరికా పోతున్నా అని ఎచ్చులు పడే సీన్లు బానే నవ్విస్తాయి. ఇక ట్రంప్ తెచ్చిన కొత్త పాలసీల వల్ల తన అమెరికా లక్ష్యం మసకబారిపోయి జీవితం తలకిందులవటం, దాంతో తన మీద పగ తీర్చుకోవాలని మనోడ్ డిసైడ్ అవ్వటం, ఇక్కడ వరకు సినిమా కొంచెం నార్మల్ గానే సాగుతుంది. కానీ తను పగ తీర్చుకోవటానికి ఎంచుకునే మార్గం, ఈ ప్రాసెస్ లో కథలోకి ఎంటర్ అయ్యే భైరవదాస్, బ్రూటల్ ధర్మ క్యారెక్టర్స్ తో సినిమా చాలా క్రేజీగా మారిపోతుంది. ఆల్మోస్ట్ ఒక ప్యారడీ లాగా. అయితే ఈ ట్రాన్సిషన్ అంత స్మూత్ గా లేకపోవటం కొంచెం ఇబ్బంది పెట్టే అంశం అనే చెప్పాలి. అంటే సినిమా టీజర్ అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళు ఎవరైనా ట్రంప్ తెచ్చిన కొత్త పాలసీల వల్ల మన యువత ఎలాంటి ఇబ్బందులు పడుతుందనేది చూపిస్తూ, దీనికి వ్యతిరేకంగా ఓ యువకుడు చేసిన పోరాటాన్ని సెటైరికల్ గా చూపిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సినిమా మన ఊహలకు అందకుండా ఎట్టుంచి ఎటేటో పోతుంది. ఈ షిఫ్ట్ నాకంత ఇబ్బందిగా అయితే అనిపించలేదు, గానీ అందరూ ఇలాగే ఫీల్ అవ్వాలని లేదు. సినిమాలో ఉన్న సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ని దాచాలనుకోవటంలో తప్పు లేదు, గానీ ఇన్ని క్రేజీ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆడియన్స్ ని కొంచెం ముందే ప్రిపేర్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. అలా చేయకపోవటం దీనికి కొంచెం మైనస్ గానే మారిందని చెప్పొచ్చు. ఇక ఈ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్సిషన్ కి తోడు కొన్ని ల్యాగ్ సీన్స్ కూడా చిరాకు పెడతాయి. కొన్ని కొన్ని కామెడీ బిట్స్ ని అవసరానికి మించి సాగదీస్తారు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదనేలా అనిపించినా, సెకండ్ హాఫ్ ని మాత్రం బేభత్సంగా ఎంజాయ్ చేశా. ఇది మోస్ట్లీ ఒక స్పూఫ్ ఎపిసోడ్ తర్వాత ఇంకో స్పూఫ్ ఎపిసోడ్ అన్నట్టు సాగుతుంది. సో మనం సినిమాని సీరియస్ గా తీసుకోవటం మానేసి స్క్రీన్ మీద జరిగే ఆ కేయాస్ ని ఎంజాయ్ చేయటమే. కలేజా స్పూఫ్, బొమ్మరిల్లు, పోకిరి, సలార్ స్పూఫ్ ఇలా అన్ని ఒకదాని మించి ఒకటి అనేలా నవ్వించాయి. ఇక క్లైమాక్స్ లో సీక్వెల్ కి ఇచ్చిన లీడ్ కూడా ఆకట్టుకుంది. సీక్వెల్ టైటిల్ పోరాట సింహం అంట. అది ఎలాగో రాదు, ఎందుకంటే నాకు తెలిసి ఈ సినిమా ఆడే అవకాశాలు తక్కువే. ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే, దరహాస్‌గా తరుణ్ భాస్కర్ అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన ఎక్స్‌ప్రెషన్స్, రియాక్షన్స్ బాగా నవ్వించాయి. తన అమెరికన్ యాక్సెంట్ కూడా చాలా ఫన్నీగా ఉండింది. మనోడు కొంచెం ఫిజిక్ కూడా మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తే హీరోగా కంటిన్యూ అయిపోవచ్చు. ఇక బ్రూటల్ ధర్మగా జేడి చక్రవర్తి కూడా మెప్పించారు. ముందు తన క్యారెక్టర్ చూసి ఏదో రొటీన్ విలన్ ఏమో అనుకున్నా, కానీ తనకు వెరైటీ వీక్నెస్ పెట్టి ఆ క్యారెక్టర్ కి కొత్తదనం తెచ్చే ప్రయత్నం చేశారు. విచ్ వర్క్ ఫర్ మీ. భయపెడుతూనే నవ్వించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుండింది. ఇక వెరైటీ ఎక్స్టెండెడ్ క్యామియో రోల్లో శ్రీ విష్ణు ఎప్పట్లాగే తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. నేను ఎలాగైతే తన క్యారెక్టర్ చూసి సర్ప్రైజ్ అయ్యానో, మీరు అలాగే అవ్వాలని తన గురించి నేను ఎక్కువ ఏమీ రివీల్ చేయలేదు. ఇక శాలినిగా ఫరియా అబ్దుల్లా కూడా మంచి కామెడీ టైమింగ్ తో మెప్పించింది. తన పంచులు కూడా బానే పేలాయి. ఇక శుభలేఖ సుధాకర్ గారికి గుర్తుపెట్టుకోదగ్గ రోల్ దక్కింది. ఆయన బేస్ వాయిస్ తో ఇచ్చిన ఎలివేషన్లు ఆకట్టుకున్నాయి. ఇక మానస చౌదరి ఏదో సినిమాలో ఉన్నాను అనిపించుకోగా, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన డైరెక్టర్ కశ్యప్ కూడా మెప్పించాడు. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించే మెప్పించారు. ఇక టెక్నికల్ గా సినిమా పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ ఇలాంటివి డీసెంట్ ఉండగా, స్పీకర్ అగస్తి అందించిన పాటలు రిఫ్రెషింగ్ గా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాంటాస్టిక్ గా అనిపించాయి. సినిమా అంతా మ్యూజిక్ కి వైబ్ అవుతూనే ఉన్నా, గోలీమార్ సాంగ్ రీమిక్స్ కూడా బాగుండింది.
ఇక ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో చాలా బెటర్ ఉండాల్సింది. కత్తెరకు పని జెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఎడిటింగ్ స్టైల్ మాత్రం బావుండింది. ఇక రైటర్, డైరెక్టర్ కశ్యప్ విషయానికొస్తే తన పనితనం పర్లేదు బానే ఉంది. ఓ ఇంట్రెస్టింగ్ ఐడియాని వ్యాకీ వేలో ప్రెజెంట్ చేసి మెప్పించాడు. కాకపోతే ముందు నుంచి ఇదొక స్పూఫ్ కామెడీ అనో, లేకపోతే ఇదొక క్రేజీ బాంకర్స్ రైడ్ అనో ఆడియన్స్‌ని ముందే ప్రిపేర్ చేసుంటే బావుండేది. సినిమాని మార్కెట్ జేయటంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, నాకు దేవుడి మీద అస్సలంటే అస్సలు నమ్మకం లేదు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే నమ్మటం మొదలుపెడతా. అది విషయం.